మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో గురుని యొక్క అతిచారం దాని గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తూ ఉన్నా. సో 2025 నుంచి 33 వరకు అని 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడని. సో ఇప్పుడు మనం చేయబోయే ఈ వీడియోలో ఈ 8 సంవత్సరాల్లో ఫస్ట్ అంటే ఇక్కడ అంటే 1 సంవత్సరం గురుడు అతిచారంలో ఉండబోయే సంవత్సరం ఏదైతే 13 నెలలు మిథునంలో ఉండాల్సిన గురుడు ఇక్కడ 5-6 నెలలకే అక్టోబర్ 18 కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి 13 నెలలు ఉండాల్సిన గురుడు 5-6 నెలలకే కర్కాటకంలోకి వెళ్ళిపోవడం. 25కి సంబంధించి మొదటి సంవత్సరం గురుడు అతిచారంలో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది. సో అయితే అక్టోబర్ 18 నుంచి నవంబర్ 11 వరకు గురుడు కర్కాటకంలో ఉంటారు. నవంబర్ 11న రెట్రాగ్రేడ్ అయ్యి మళ్ళీ డిసెంబర్ 5న మిథునంలోకి వెళ్తారు. అంటే ఇక్కడ 24 రోజులు ఫార్వర్డ్ మోషన్లో కర్కాటకంలో, మళ్ళీ 24 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో 24 రోజులు రెట్రాగ్రేషన్లో కర్కాటకంలోంచి మిథునంలోకి. ఓన్లీ ఈ వీడియో గురుడు ఫార్వర్డ్ మోషన్లో ఉండడం గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం. అంటే 24 రోజుల పాటు అక్టోబర్ 18 నుంచి నవంబర్ 11 వరకు కూడా గురుడి యొక్క ఈ యొక్క సంచారం అతిచారం ఏ విధమైన ప్రభావాన్ని చూపబోతుంది ఏంటి అనేది. సో మనం చూసినట్టయితే కనుక ధనురాశి వాళ్ళకి మేజర్కి ఇక్కడ గురుడి యొక్క సంచారం అనేది ఇక్కడ 7వ స్థానంలో జరుగుతూ ఉంది. సో గురుడి యొక్క సంచారం 7వ స్థానంలో జరగడం జనరల్గా ఏంటంటే 7వ స్థానంలో గురుడి యొక్క సంచారం చాలా మంచిది, యోగదాయకం. అర్ధాష్టమశి నడుస్తున్నప్పటికీ డెఫినెట్గా గురువు గారి యొక్క సంచారం 7వ స్థానంలో నడవటం వల్ల ఆయన రాశిని ఆయన చూసుకోవటం వల్ల మీకు ఎలాంటి ఒడిదొడుకులు అర్ధాష్టమ శని నుంచి కలగకుండా మీకు శని ఇచ్చే పెసిమిజం నుంచి గురుడు ఆప్టిమిజాన్ని ఇచ్చుకుంటూ, శని ఏదైనా ఆరోగ్య సమస్యలను ఇచ్చినా మళ్ళీ గురువు గారు దాన్ని నయం చేసుకుంటూ తీసుకెళ్తారు. సో శని ఇచ్చే నెగిటివ్ని గురువు గారు పాజిటివ్ చేస్తారని దాని అర్థం. సో అయితే ఇప్పుడు గురువు గారు అతిచారంలో 8వ స్థానంలోకి అడుగు పెడుతున్నారు. 8వ స్థానం కర్కాటకం ఇక్కడ ధనురాశి వాళ్ళకి అది 8వ స్థానం అయింది. సో 8th హౌస్ అనేది యాంగ్జైటీస్, టెన్స్, సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్. 8th హౌస్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది ఏంటి అనేది అన్ఎక్స్పెక్టబుల్, జనరల్గా అన్ఎక్స్పెక్టబుల్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ని 8th హౌస్ కింద తీసుకుంటాం. సో అందుకే మనిషి అనేవాడు ఎవడికి కూడా యాంగ్జైటీస్ కావాలని ఎవడు కోరుకోడు, లేకపోతే స్ట్రెస్ కావాలని ఎవరు కోరుకోరు. బట్ 8th హౌస్ అనేది 6, 8, 12లో ఒక దుస్థానాల్లో అదొకటి. సో కాబట్టి మెలిఫిక్ హౌస్, సో పాపస్థానం కాబట్టి ఎక్స్పాన్షన్ ప్లానెట్ 8th హౌస్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకుని తీసుకెళ్తుంది. కానీ 1 నెల మాత్రమే ఉంటున్నారు, 24 రోజులు మాత్రమే ఉంటున్నారు. బట్ 8th హౌస్ ఈజ్ ఆల్సో ద హౌస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు, అలాగే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అలాగే సడన్ వెల్త్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సో ఇతరత్ర అదర్ సోర్సెస్గా వచ్చే మీ పార్ట్నర్స్ వెల్త్ కావచ్చు, ఇన్లాస్ నుంచి మీకు కలిసి వచ్చే విషయాల్లో కావచ్చు. సో ఏదైనా గురువు గారి యొక్క సంచారం ఇక్కడ మీకు 8th హౌస్లో నడవటం అనేది ఫస్ట్ ఈ నెల రోజుల పాటు అక్టోబర్ 18 నుంచి నవంబర్ 11 వరకు కూడా టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్, ఎనీ యాంగ్జైటికల్ సిచ్యువేషన్స్. సో అక్టోబర్ 18 తర్వాత గురుడు ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తుంటారో, బట్ ఇట్ ఈస్ ఆయన ఉచ్చస్థితిలో గురువు గారు ఉండటం వల్ల సముద్రంలో పడేసిన మళ్ళీ ఉచ్చస్థితి అనేది ఏంటంటే దానిలో ఈత కొట్టి బయటికి రావటం, కానీ తదనుగుణంగా ఆ సమస్యకి తగ్గట్టు గురువు గారు మళ్ళీ ఉచ్చస్థితిలో ఉండటం వల్ల దాన్ని ఎదుర్కొనే శక్తిని ఆయన ఇస్తారు. స్వతహాగా శుభగ్రహం ఎక్కడ చెడు చేయాలని కోరుకోదు. బట్ రాశ్యాధిపతి అష్టమంలో ఉంటున్నాడు కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ హెల్త్, ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో అర్ధాష్టమ శని నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గురువు గారు 8th హౌస్లోకి 8వ స్థానంలోకి వచ్చిన ఇప్పుడు ఆయన మొన్నటి వరకు ధనుర్రాశిని చూశారు, ఇప్పుడు ఆయన మీన రాశిని చూసుకుంటారు. మొన్నటి వరకు ఆయన స్వక్షేత్రం రాశిని చూసుకున్నారు, ఇప్పుడు 4th స్థానం మీన రాశిని ఆయన చూసుకుంటున్నారు, శనిని కూడా కంట్రోల్ చేస్తున్నారు. సో 8th హౌస్లో ఈ గురువు గారి యొక్క సంచారం మెయిన్గా ఏంటంటే సమ్ ట్రాన్స్ఫర్మేషనల్ హోమ్ అట్మాస్ఫియర్
ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలు అండ్ మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు. ఈ 8th హౌస్లో గురుని యొక్క సంచారం మెయిన్గా ఈ 24 డేస్ పాటు అక్టోబర్ 18 నుంచి నవంబర్ 11 వరకు కూడా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ 8th హౌస్లోకి రావడం కొంచెం ఏసిడిటీ, అరుగుదల లేకపోవడం, సమ్ ఇండైజేషన్ కావచ్చు, ఇలాంటి సమ్ ప్రాబ్లమ్స్ అది బై ఏజ్ వైజ్ ఉంటాయి. అందరికి చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తాయి కాదు, బై ఏజ్ వైజ్ ఉంటాయి. సో కాబట్టి ఎనీ టెన్షన్ జోన్, ఎనీ టెన్షన్ సిచ్యువేషన్స్, ఎనీ ట్రాన్స్ఫర్మేషన్స్ అవుతున్నాయా? సో కాబట్టి జస్ట్ స్టెప్ బ్యాక్ అండ్ అబ్జర్వ్. అక్టోబర్ 18 నుంచి కూడా నవంబర్ 11 వరకు. సో 8th హౌస్లోంచి గురుడు వెళ్ళటము ఇది అంతా సహజం, జనరల్గా వెళ్ళకుండా ఉంటారు, అందరి జాతకాల్లోనూ వెళ్తుంటారు. బట్ 8th హౌస్ అనేది సమ్ యాంగ్జైటికల్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ సిచ్యువేషన్స్. అదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ లాస్ కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ కమ్స్ కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా వెల్త్ రావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా వెల్త్ కూడా లాస్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏదైనా ఉచ్చ స్థితిలో ఉన్న గురువు గారి వల్ల అంత చెడైతే జరగదు. కానీ అర్ధాష్టమంలో ఉన్న శని భగవాను కూడా గురుడు 8th హౌస్ నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి సమ్టైమ్స్ ఇక్కడ వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లోనూ, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, గృహపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లోనూ కొన్ని ఖర్చులు అనేవి కూడా ఉండే ఆస్కారాలు ఈ 1 మంత్ మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ మనం మేజర్గా మదర్ హెల్త్కి సంబంధించి అర్ధాష్టమంలో శని కూర్చుని ఉన్నారు, అలాగే గురువుగారు కూడా అష్టమంలోకి వస్తున్నారు కాబట్టి మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవటం. గురువుగారి ఆస్పెక్ట్ శని మీద ఉంది కాబట్టి ఆయన డెఫినెట్గా ప్రొటెక్ట్ చేస్తారు. ఎలాంటి ఫిక్స్డ్ అసెట్స్లో మీరు తీసుకునే రాంగ్ నిర్ణయాలైనా, లేకపోతే ఏదైనా సేల్స్ అండ్ పర్చేసెస్, గృహాలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు కొనుగోలు అమ్మకాల విషయంలో అయినా గురువుగారి ఆస్పెక్ట్ ఉంది కాబట్టి తెలియకుండా మీరు ఏదైనా చేసినా, అది ఏదైనా ఇష్యూ అయినా మళ్ళీ గురువుగారే దాన్ని సాల్వ్ చేయగలిగే శక్తిని ఇస్తారు మీకు. కాబట్టి ఇక్కడ 8th హౌస్ రిలేటెడ్గా గురువుగారి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆయన యొక్క దృష్టి 12th హౌస్ మీద ఉంటుంది. ఫస్ట్ 8th నుంచి 12th చూస్తారు, తర్వాత మళ్ళీ 2nd హౌస్ని చూస్తారు, మళ్ళీ 4th హౌస్ని చూస్తారు. సో కాబట్టి ఈ ఆస్పెక్ట్ ఏదో 12th హౌస్ మీద ఉన్న ఆస్పెక్ట్ ఏంటంటే మరి 8th హౌస్లో గురువు రావటం వల్ల డెఫినెట్గా 12th హౌస్ మీద ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి కొన్ని ఖర్చులు అనేవి మనకి ఈ యొక్క అక్టోబర్ 18 నుంచి నవంబర్ 11 లోపు ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో రిట్రగ్రేషన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, రిట్రగ్రేషన్కి గురువు వక్రం గురించి. సో ఈ అతిచారంలో గురుడు అయితే 8th హౌస్లోకి రాబోతున్నాడు కాబట్టి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తున్నాడా, లేకపోతే తీసేస్తున్నాడా, హెల్త్ ప్రాబ్లం ఇస్తున్నాడా, ఎలా ఉంటుంది, టెన్షన్ జోన్స్లోకి ఏమైనా అడుగు పెడుతున్నామా, మైండ్ ఏమైనా టెన్స్ సిచ్యువేషన్స్ ఏమైనా మైండ్ ఇండికేట్ చేస్తుందా, ఎలా ఉంటుంది. సో వాహనాలు నడిపే విషయంలో కూడా, ఫిక్స్డ్ అసెట్స్ కొనుగోలు అమ్మకాల విషయంలోనూ కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఈ 1 మంత్ ముందుకు వెళ్తే, ఎందుకంటే June 2న మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కర్కాటకంలోకి వస్తాడు ఆయన. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు, అక్టోబర్ టు నవంబర్లో తీసుకునే నిర్ణయాలు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 7 నెలల తర్వాత, ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ మళ్ళీ 7 నెలల తర్వాత ఇప్పుడు ఏదైనా చూసామనుకోండి ఇల్లు తీసుకుందామని, సో దానికి సంబంధించి అటు ఇటు మొత్తం జరిగి June 2వ తారీఖు అలా అయ్యే ఆస్కారాలు. అంటే ఇక్కడ పునాది, అక్కడ 8th హౌస్లోకి ఫుల్గా గురువు గారు ఎంటర్ అయ్యేటప్పుడు జరిగే సిచ్యువేషన్స్కి ఇక్కడ పునాది పడే ఆస్కారాలు ఈ 1 మంత్లో ఉంటాయి. సో అది గుడ్డా బ్యాడా మనకి ఏం జరుగుతుంది అనేది మన మహర్దశ అంతర్దశ మన యోగాలు బట్టి ఉంటుంది. మీరు ఒకసారి పర్సనల్గా జడ్జి చేసుకుంటూ ముందుకు వెళ్తే ఇంకా మీకు బాగా తెలుస్తుంది. సో ధనురాశి వాళ్ళు ఈ యొక్క గురుని యొక్క అతిచారం అక్టోబర్ 18 నుంచి నవంబర్ 11 ఓన్లీ ఫార్వర్డ్ మోషన్లో ఉన్న ఈ 1 మంత్ని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్ళండి. 8th హౌస్ ఇస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ రీసెర్చ్, సమ్ అన్నౌన్, మనకి తెలియని అనేక విషయాలని తెలుసుకోవటం. సో చాలా చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ విషయాలు ఉంటాయి. ఆస్ట్రాలజీ లాంటిది కావచ్చు, మంత్రాలు కావచ్చు, తంత్రాలు కావచ్చు, అదే ఇంకా మెడిసిన్కి సంబంధించి అయితే ఫార్ములాస్కి సంబంధించి కావచ్చు, అలాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, గూఢచారి వ్యవస్థ. 8th హౌస్ ఇస్ ద హిడెన్ సీక్రెసీ వ్యవస్థ. సో కాబట్టి ఇలాంటి రీసెర్చ్ ఓరియంటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కూడా గురుడు బాగా యోగిస్తాడు. ఇక్కడ ఓవరాల్గా
ఇక్కడ ఇక్కడ మనకి గుడ్ నడుస్తుందా బ్యాడ్ నడుస్తుందా అని మనకైతే 8th హౌస్ ఇస్తే ముఖ్యంగా మనకి అది పాపస్థానం కాబట్టి కొంచెం మైండ్ని అలర్ట్గా పెట్టుకుని వెళ్ళటమే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.